అందరికీ నమస్కారం. నేను మీ గాజుల అరుణ్ కుమార్. మిక్స్ ఆఫ్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో ఉన్నాను. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్‌లో భాగంగా అందులో పోటీ చేస్తున్న రవి గారితో నేనున్నాను. రవి గారు, మీ గురించి ఒకసారి మా ప్రేక్షకులకు పరిచయం చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు రవి యాదవ్. గోపరపల్లె గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. రవి గారు, మీరు గోపరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నాకేం డబ్బులు సంపాదించుకున్న ఆశ అయితే లేదు. ప్రజలకు సేవ చేయడానికి కోసమే వచ్చిన. లాస్ట్ టైం కూడా చేసి ఓడిపోయినా. అయినా నేను ఎక్కడ నారాజు పడలే. ప్రజలకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నా. ఏ ప్రజల కోసమే ఉన్నా. ప్రజలు ఏ పని చెప్పినా ప్రజలకు అందుబాటులో ఉన్నా. ప్రజల కోసమే పనిచేసిన కాబట్టి మళ్ళీ పోటీ చేసి ప్రజలకు దగ్గర ఉండి వారి ఉన్న సమస్యలను తీర్చాలనే ఉద్దేశంతోనే మళ్ళీ పోటీ చేస్తున్నా తప్ప నా సొంత ఎజెండా కోసమో లేకపోతే నేను బాగుపడడానికి కోసం నేను ఈ పోటీ చేయడానికి నేను రాలేదు. మీరు ఈ ఎలక్షన్‌లో భాగంగా ప్రజల ముందుకు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? మీ మేనిఫెస్టో ఏంటి? ముందుగా ఈ గ్రామంలో వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. పండించిన వరి ధాన్యాన్ని ఆరబెట్టాలంటే రోడ్డు స్థలాలు లేక రోడ్ల పైన పోయడం జరుగుతుంది. ఇది మెయిన్ సమస్య. దీనికోసం నేను ప్లేస్ చూసి ఆ రైతాంగం పండించిన వరి ధాన్యాన్ని ఆరబోయడానికి కోసం నేను సెంటర్ను చూసి చదన చేసి దానికి సరిపోయే ప్లేస్ను చూసి చేయడం జరుగుతుంది. ముందు నా లక్ష్యం అది. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ రోడ్డు ఏమొస్తే యాక్సిడెంట్ జరుగుతున్నాయి. రైతు కూడా ఏదైతే దాన్ని అదే ప్లేస్ ఫుల్ ఉంటే రైతు తొందరగా ఆరబోసుకుంటాడు, ఇంకో పని చేయగలుగుతాడు పాపం. కానీ ఆ వడ్లనే దగ్గర పోసి వారం రోజులు 10 రోజులు ఆ ఎండబోసి అటు ఇటు ఇబ్బంది పడతాడు. కాబట్టి దానికంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటే, మార్కెట్ లాగా ఉంటే అక్కడికి అందరూ పోసుకుంటారు. కొంత రైతులకు వాళ్ళు వీళ్ళు సాయం చేసుకుంటే అక్కడ పరదలు కానీ లేకపోతే వాళ్ళు ఆరబోయడం కానీ అందరూ ఉమ్మడి కుటుంబంలో కలిసి పోసుకోవడానికి ఒక సెంటర్ లాగా ఉంటే బాగుంటుందని నేను అనుకొని ముందు ఆ సమస్యను తీర్చాలని కృషితోనే ఉన్నా. అందుకే పోటీ చేస్తున్నా. అదేవిధంగా మీ గ్రామంలో కూడా కొంచెం అక్కడక్కడ తెలుసుకున్నాను, డ్రైనేజ్ సమస్య కూడా కొంత ఉందని తెలిసింది. దానిపై మీ స్పందన? అవును, వర్షాకాలం వస్తే ఈ విలేజ్లో చాలా మురికి నీరు వస్తే ఇళ్ళలోకి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే రోడ్డు పైకి అయింది, ఇల్లు కిందికి అయినాయి. ఆ డ్రైన్ లేక ఆ వాటర్ అంతా ఇళ్ళలోకి వచ్చి మురికి నీళ్ళు వాటర్ వచ్చి ఓ వారం రోజులు ఆ బురద దాంట్లో దోమలు రావడం అలాంటి సమస్య ఉంది. మనం ఎప్పుడైతే ఆ సమస్య ఉన్నప్పుడు రోగాల బారిన పడడం జరుగుతుంది. కాబట్టి మనం రాగానే ఆ డ్రైనేజ్ సిస్టాన్ని కొంచెం మెరుగుపరిచి ఆ డ్రైనేజ్ సిస్టాన్ని స్టార్ట్ చేస్తాం. మీరు మీ గ్రామ ప్రజలకి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే మీకు బస్టాండ్ కట్టిస్తా అంటే దానికి కృషి చేస్తా అని మాట ఇచ్చారంట. అవును, నేను చిన్నగా క్యాంపెనింగ్కి వెళ్ళా. నేను పోటీ చేస్తానని వెళ్ళడం జరిగింది. ఒక పిల్లవాడు స్కూల్కి పోతాడు, ఇక్కడ మోడల్ స్కూల్. తను నేను ఎందుకు ఓటేయాలి అని నన్ను అడిగింది. సో నాకు అప్పుడు అనిపించింది, అంటే విలేజ్లో కూడా ఈ వయసు పిల్లవాడు కూడా ప్రశ్నిస్తానంటే ఒక మంచి క్వశ్చన్ అడిగిండని అడగంగానే నేను మీ పిల్లల కోసం ప్లస్ పెద్దవాళ్ళకు కూడా వర్షాకాలం వచ్చిందనుకో ఏ చెట్టు కింద ఉంటాం, చెట్లు ఉండే రోడ్ల పండి ఒక ప్రాములు రావచ్చు, చీకట్లు ఉండే ఒక బస్ స్టాండ్ పెట్టి దానికి ఒక లైట్ సిస్టమ్, ఎండాకాలమైనా పోవడం రావడానికైనా ఆపడానికి ఒక సిస్టమ్ ఉంటే బాగుంటుందని బస్ స్టాండ్ కట్టియాలని వాళ్ళకి చెప్పినా, ఆమె ఇచ్చినా నేను గెలిస్తే కంపల్సరీ బస్ స్టాండ్ కట్టిస్తా. గత పాలకులకు ఆ సోయి లేకుండానా మరి? సరే, అది ఉందా లేదా అది పక్కకు పెడితే నేను అయితే నాకు సమస్య వచ్చింది కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి కట్టియాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కానీ ఎవరు పట్టించుకోలే. నేనైతే కంపల్సరీ కట్టిస్తా అనే ఒక ముందుకు వెళ్తున్నా, కృషితోనే పోతున్నా, కంపల్సరీ కట్టిస్తా. అదేవిధంగా మీ గ్రామంలో మహిళా ఓటర్లు కొంచెం ఎక్కువే ఉన్నారు పురుషుల కంటే. మరి వారికి బతుకమ్మ ఆడుకోవడానికి అనువైన స్థలం లేదంట, మరి దానికి మీరేం చేస్తారు? అవును, మా గ్రామ పంచాయతీలో పురుషుల కన్నా మహిళలే సోదరిమణులే ఎక్కువ ఉన్నారు. సరే, ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కన్నా మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం. బతుకమ్మ పండుగ అతి ప్రేమించే పండుగ, ఆడపడుచులకు చాలా ఎంజాయ్ పండుగ. వాళ్ళు 9 రోజులు చిన్న బతుకమ్మ, 9 రోజులు బొడ్డెమ్మ, లాస్ట్ డే నాడేది ఇది సద్దుల బతుకమ్మ కాడ కొంత మహిళా సోదరిమణులు మా అక్క చెల్లెళ్ళు నిరాశ పడ్డది వాస్తవం.
ఆ ప్లేస్ లేక కూడా ఎప్పుడు ఒకళ్ళ ప్లేస్లో ఆడడం, స్కూల్ ప్లేస్లో ఆడడం చాలా ఇబ్బంది ఉంది. దానికి నాకు అది దృష్టిలో ఉంది. దాంతోనే పాటు బతుకమ్మ వేయడానికి బతుకమ్మకు గ్రౌండ్ పెట్టి మెట్లు కట్టి చెరువులో వేయడానికి ప్లేస్ కూడా నా దృష్టిలో ఉంది. అది కూడా కంపల్సరీ ఈ ఆడపడుచులకు ఈ బతుకమ్మ పండుగకు మళ్ళా వచ్చే బతుకమ్మ పండుగకు ప్లే గ్రౌండ్ కంపల్సరీ నేను అందిస్తా. తప్పకుండా ఆ ఆడపడుచులకు ఆ బతుకమ్మ ఆడుకునే సంబరాలు లైట్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అక్కడ ఎక్కడ కూడా తగ్గకుండా అబ్బా రవి అంటే ఇట్లా కూడా బతుకమ్మ మంచిగా ఉంటుంది అనే గత సర్పంచుల కన్నా ఇప్పుడు మనం చేసేది కొంత మెరుగుంటుందని అయితే నేను చెప్తున్నా ఆడపడుచుల కోసం. రవి గారు, మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే మీ గ్రామ యువకులకు మీరు ఏం చేస్తారు? నేను కూడా యువకుడిని. ఇప్పుడున్న యువత అంతా మొబైల్ ఫోన్లో ఆడడం, పబ్జి గేమ్లు ఆడడం, ఎర్లీగా లేవకపోవడం, నైట్ అంతా పబ్జి గేమ్లు ఆడుకొని లేట్ టైం పడుకోవడం కాకుండా నేను కొత్తగా ఏదైతే ప్లే గ్రౌండ్ చూసి ఆ గ్రౌండ్ దగ్గర ఓపెన్ జిమ్ పెడితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అలవాటు సిస్టమ్ పెట్టుకొని ఆ ఓపెన్ జిమ్కి పోయి వాళ్ళు శారీరకంగా వాళ్ళు కొంచెం ఫీజు మెంటల్ లేకుండా కొంచెం కొత్తదనాన్ని కోరుకుంటారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కొంత మనం యూత్ కూడా అందరం పోయి అక్కడ వాకింగ్ సిస్టమ్, రన్నింగ్, జిమ్లో పోయి ఓపెన్ జిమ్లో పోయి చేయడం వల్ల యూత్ కొంత మనం కొత్తదనాన్ని ఇచ్చినట్టయితుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో కొంచెం స్ట్రెంత్ తక్కువ ఉందని తెలిసింది. దానికి మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తారు స్ట్రెంత్ పెరగడానికి? అవును. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు వాస్తవంగా చాలామంది ఉండే కానీ ఇప్పటికి స్ట్రెంత్ చాలా తగ్గింది. ఆ మధ్యలో కొంచెం పెరిగినట్టు అనిపించింది కానీ నాకైతే మళ్ళీ తగ్గింది. సరే, దానికోసం కొంచెం ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువ ఉన్నాయి. మనం సర్పంచ్ అయితే కంపల్సరీ ఆ స్కూల్ బస్సులను ఆపడం, సార్లతో పల్లెబాట బడిలాగా తిరగడం, కొంచెం మోటివేట్ చేసి స్కూల్కు కంపల్సరీ రావడానికి ఏదన్నా అప్పుడున్న మన గ్రామ పంచాయతీ బాడీ నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడు అవసరం అనుకుంటే వారిని ఎట్లన్నా మోటివేట్ చేసి పాలకులు అందరం కలిసి, ప్రజలందరం కలిసి ఆ నిర్ణయం తీసుకొని ఆ గ్రామ పంచాయతీ సభ్యులం అందరం కలిసి, ప్రజలు కలిసి ఆ స్కూల్కు ఎట్లా చేద్దామనేది ఆ నిర్ణయం చేస్తా. రవి గారు, మీరు కొంచెం చదువుకున్నవారు. ప్రస్తుత రాజకీయాల్లో డబ్బు మద్యం లేనిదైతే నడవదు. మనం ఇంటికి పోతే సర్పంచ్ అభ్యర్థి వచ్చిందంటే ఏదో పట్టుకొస్తాడని ఆశతో ఉన్నారు. మరి మీరు అదే విధంగా ఏమైనా ఖర్చు పెడుతున్నారా? లేలే, నేను నమ్ముకుంది సేవ. నేను నా దగ్గర డబ్బులు ఏం లేవు, సేవ నమ్ముకున్నా. నేను ఎప్పుడు లాస్ట్ టైం ఓడిపోయిన నుంచి నేను ఇంటి దగ్గర లేను. నాకు ఇంకో బిజినెస్ అనేది లేదు. నేను నిజంగా ప్రజల మధ్యలోనే ఉన్నా. మీరు రేపు పోయి తెలుసుకున్న, విలేజ్లో సర్వే చేసుకున్నా, ఏ రోజు కూడా నేను తగ్గలే. ఓడిపోయినని ఇంటి దగ్గర ఉండలే. ప్రజలకు ఏదో ఒక సర్టిఫికెట్ విధంగా, లేకపోతే వాళ్ళకి హాస్పిటల్ విధంగా ఎట్లన్నా చేసి వాళ్ళ దగ్గర పొందిన. నేను డబ్బును మద్యాన్ని నమ్ముకోలే. ప్రజలకు సేవ చేసిన సేవకునిలాగానే ఉన్నా తప్ప వేరే డబ్బును ఏదనో మద్యాన్ని మీద ఆధారపడలేదు. సేవ పెట్టే చేసి వాళ్ళను ఓటు అడుక్కుంటా తప్ప డబ్బులు వంచా. ప్రస్తుతం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఇతరత్ర అభ్యర్థులు ఒకరిద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళు మీ గ్రామ జనాలకు చెప్తుంది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామ పంచాయతీ నిధులు వస్తే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల వైజ్గా చూడరు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అభ్యర్థిని సత్తా ఉన్నోని రావాల్సిన ఫండ్ కోసం ఆల్రెడీ చట్టంలో 15th ఫైనాన్స్ అని చట్టంలో సవరణ చేసి పెట్టారు. ఇక్కడ బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీ అని చూడరు. ఎవరు సర్పంచ్ ఉన్నా రావాల్సిన డబ్బులు గ్రామ పంచాయతీ నేరుగా అకౌంట్లో జమ అవ్వడమే. అవి రాకుంటే నేను కొట్లాడే దమ్ము, ధైర్యం, సత్తా నాకు ఉంది. ఇక్కడ పక్క కాన్స్టిట్యున్సీలో శాసనసభ్యుడు, ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఉన్నాడు. అక్కడ పక్క కాన్స్టిట్యున్సీలో బీజేపీ శాసనసభ్యుడు ఉన్నాడు. అక్కడ నిధులు ఆగినాయా? ఆపిరా? ఇక్కడ కూడా ఆపుడు ఉండదు. అయినా ఇక్కడ గ్రామ పంచాయతీ లెవెల్లో మనిషిని చూస్తారు తప్ప ఇక్కడ నన్నైతే పార్టీలు ప్రభావితం చేస్తాయని అయితే నేను అనుకుంటలేను. రవి గారు, మీ గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉంది. వారికి త్రాగునీటికి, నిత్యావసరాలు కొంచెం నీటి సమస్య ఉందని మా ముందుకు వచ్చింది. దాన్ని మీరు ఎలా నిర్మూలిస్తారు?
అవును. యెస్. మిషన్ భగీరథ ట్యాంక్ నుంచి ఇస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అది 1 అవర్, 2 అవర్ ఇస్తున్నారు. అవి ఇట్లా సరిపోవడం లేదు. గతంలో 2 బావిలున్నాయి. ఆ బావిలో మోటార్లు పెట్టి పంప్స్ రిపేర్ చేయించి కొంచెం మోటార్స్ రిపేర్స్ కూడా ఉన్నాయి. పైప్ లైన్ కూడా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ ఉన్నట్టున్నాయి. అవి రిపేర్ చేసి ప్రజలకు సరిపోయన్ని అదనంగా వాటర్ అయితే చేయగలుగుతా. అదేవిధంగా నేను ఇంతకుముందు మీ గ్రామానికి వచ్చేటప్పుడు కొంతమంది అయితే రైతులతో మాట్లాడా. మీరు అభివృద్ధి చేస్తున్న ఐకేపీ సెంటర్‌తో పాటు వాళ్ళకు ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే, వ్యవసాయ భూములకు వెళ్ళే దారులు కొంచెం వర్షం కొడితే వెళ్ళడానికి ఇబ్బందిగా మారినాయని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు? యెస్. మీరు అడిగిన క్వెషన్ రైట్. అది ఉంది వాస్తవమే. కంపల్సరీ ఎన్ఆర్‌ఐస్ ద్వారా, గ్రామ పంచాయతీ నిధుల ద్వారా ఎక్కువ మట్టి రోడ్లను బాగు చేసి రైతాంగాన్ని వర్షాకాలం అయితే ఆడపడుచులకైతే నడవడానికి కూడా ఏదైతే బాయి డ్రింకింగ్ వాటర్ వెళ్ళాల్సిన బాయి సైడే డ్యామేజ్ ఉంటుంది. అక్కడ నడవడానికి కూడా ఆడపడుచులకు కూడా అక్క చెల్లెళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. దాంట్లో కొంత గ్రామ పంచాయతీ నిధుల నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అన్నా లేకపోతే 5 కిలోమీటర్ దూరం అన్నా సీసీ రోడ్ వస్తే బాగుంటుంది. తర్వాత నుంచి ఆ ఎన్ఆర్ఈజెస్ ద్వారా లేబర్ పెట్టి మట్టి రోడ్డు కూడా పోసుకోవచ్చు. మిగతా రైతుల పొలాల కాడ కూడా గ్రావెల్ గ్రామ పంచాయతీ నిధులతోని ఆ అభివృద్ధి కంపల్సరీ ఆ దృష్టిలో ఉంది. అది కంపల్సరీ చేస్తా సర్పంచ్గా అయినాక. రవి గారు, ఇంటర్వ్యూ ముగించే ముందు చివరిగా మీ గ్రామ ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గోపురపల్లె ప్రజలకు పేరు పేరున నమస్కారం. గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ఓటు వేసి నన్ను ఆశీర్వదిస్తారని, గెలిపిస్తారని కోరుకుంటున్నాను. రవి గారు, మీరు సర్పంచ్గా గెలవాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం మన ఛానల్ తరపున. మీకు ముందుగా నమస్కారం. అదేవిధంగా మీ యూట్యూబ్ ఛానల్ మిక్సప్ తెలంగాణ ఛానల్ కూడా మీ టీముకు అందరికీ ధన్యవాదాలు.